సో ఇప్పుడు సార్ని చూపించద్దు, ఓన్లీ నేను మిత్రుడు వెనక పెయింటింగ్స్. సో యాదగిరి సార్ అని యూట్యూబ్ ద్వారా పరిచయమైన వ్యక్తి వచ్చాడు, పెద్ద ఆయన. తాత సార్ మిమ్మల్ని తాత అని పిలుస్తున్నా. తాతే చలో సార్ వృత్తిరీత్యా టీచరు. అయితే ఆయన ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ తీసుకొచ్చాడు. సో దానికి జవాబుగా, ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది నన్ను అడిగిన ఒకనొక డైమెన్షన్ అదేంటంటే కాదు, చాలా విషయాలు చర్చించడం వల్ల యూట్యూబ్లో అసలు మూలం ఏమిటి అనేది అర్థం కాకుండా పోతుంది. అంటే నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఎన్ని టాక్స్ అన్నా ఉండండి, ఆధ్యాత్మికత మొత్తం ఒక 7 నుంచి 10 పదాల దగ్గర వచ్చి ఆగుతుంది సార్, అంతే. ఇప్పుడు ఈ 10 పదాలు మీరు కనుక మీ మైండ్లో పెట్టుకుంటే నేను ఏ టాక్ అన్నా కావచ్చు, ఖచ్చితంగా ఏదో పదానికి మ్యాచ్ అవుతుంది. వ్యాఖ్య వేరే, వ్యాఖ్య అనేది మనకు నోరుంది కాబట్టి ఎంతైనా వ్యాఖ్య చేయొచ్చు. బట్ స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యూ వర్డ్స్, అంటే కొన్ని పదాల దగ్గర వచ్చి ఆగుతుంది అంతే. సో ఆ పదాలు ఏమిటంటే, ఆ పదాలు పుట్టడానికి స్థితులు ఎట్లా వస్తాయి అనేది ఒక అబ్జర్వేషన్. నేను ఒక్కడున్నప్పుడు ఒకటి, నేను వేరే వాళ్ళతో ఉన్నప్పుడు ఒకటి, నేను సమాజము వస్తువులతో ఉన్నప్పుడు ఒకటి, నేను ప్రకృతితో ఉన్నప్పుడు ఒకటి, పదాలు పుడుతున్నాయి. ఇప్పుడు సాక్షి, ఎరుక, నిష్కామ కర్మ, ఆనందం వేరే వేరే కావు, ఒకటే, కానీ వాటి స్థితులు వేరు. ఎరుక అనే పదం వాడినప్పుడు ఉత్త ఎరుక లేదు, వేరే వాటికి నీకున్న కోరిలేషన్ వల్లనే ఎరుక ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంగ్లీష్లో అవేర్ అంటున్నాం, అవేర్ ఆఫ్ సంథింగ్, ఐఎమ్ అవేర్ ఆఫ్ సరౌండింగ్స్. ప్రపంచంతో సంబంధం లేదు నీకు. ఈ క్షణం నువ్వు ఉన్న పరిసరాల్లో నీ చుట్టూ ఏమున్నాయో వాటి పట్ల ఎరుక. ఈ ఎరుక వచ్చిందా, దానికి ఆనుకొని ఇంకోటి ఖచ్చితంగా వస్తే సమదృష్టి ఖచ్చితంగా రావాలి. సమదృష్టి లేకుండా ఎరుక లేనే లేదు. ఎరుక ఉంటే సమదృష్టి వచ్చేసినట్టే. రమణ మహర్షి జీవితకాలం సాధన చేసిన సమదృష్టే, సమత్వమే. ఇప్పుడు నేను సమత్వంలోనే ఉన్నా, ఎవరన్నా రాని, ఎవరన్నా పోని, నాతో అందరు సమానం. నేను నాతో మిమ్మల్ని సమానం అనుకుంటున్నా, మీరు అనుకోకపోయినా నాకు సంబంధం లేదు. అనుకుంటుండొచ్చు, అనుకోకపోయినా నాకు ఓకే. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అందరు సమానం. సో సమత్వం అనేది వచ్చిందనుకో, సమదృష్టి వస్తే దేవుడు అనే కాన్సెప్ట్ పడిపోతుంది. నిజమైన ఆత్మజ్ఞానానికి డోర్ సమత్వంలోనే ఉంది. ఎందుకు పడిపోతుంది? నాకు బాలాజీతో మీరంతే, మా అన్నంతే, మా అమ్మ అంతే. ఎవరు వచ్చినా ఒకేలా ట్రీట్ చేస్తా నాతో సమానంగా. దేవుడు వచ్చినా అట్లే ట్రీట్ చేస్తూ ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. మనం దేవుడు అని దేని అంటున్నాం? గొప్పగా ట్రీట్ చేయగలిగింది దేవుడు అంటే దానికి హారతులు పట్టాలి, దానికి దండలు వేయాలి. అది ఒక పనోడు అంటే అస్సలు ట్రీట్ చేయం. సో ఈ అస్సలు ట్రీట్ చేయని దానికి, గొప్పగా ట్రీట్ చేసిన దానికి మధ్యన మన మైండ్ ఇరుక్కపోలే. ఎప్పుడైతే దేవుణ్ణి ఒక మామూలు పనుడిని ఒక స్థాయికి తీసుకొచ్చిందో, సమదృష్టి వచ్చిందో, నీ మైండ్ క్లియర్ అయిపోతుంది కుల్లం కుల్ల. ఇది ప్రకృతికి సంబంధించిన ఆస్పెక్ట్స్. ప్రపంచం తగిలిందా పోలిక వస్తుంది, ప్రపంచం తలిగిందా ఒపీనియన్స్ వస్తాయి, ప్రపంచం తలిగితే జడ్జ్మెంట్స్ వస్తాయి. సో ఈ 3 గనక పక్కకు జరిగితే మిగిలింది నువ్వే, మిగిలింది శుద్ధమైన మనస్సే. పోలిక, ఒపీనియన్, జడ్జిమెంట్. సో ఒకవేళ ఆధ్యాత్మికతను ఒకే ఒక్క పదానికి కుదించాలంటే పోలిక ఒక్కటి. పోలిక ఉందా, నో స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ ఉందా, పోలిక ఉండదు. ఒక వ్యక్తి స్పిరిచువలా కాదా తెలుసుకోవాలంటే తన అంతరాంతరాల్లో పోలికలన్నీ సమసిపోయినాయి. కంప్లీట్ డైసెక్ట్ చేయబడ్డది, సర్జరీ చేయబడ్డది వాడి మైండ్. వాడు 100,000 సార్లు చెక్ చేసుకున్నాడు. రంగుల్లో పోలిక, డబ్బులో పోలిక, ముక్కు కొన్న దాంట్లో పోలిక, ఎత్తులో పోలిక, కారులో పోలిక, దేశాల పోలికలు. ప్రపంచం అంటేనే పోలిక. ప్రపంచం ఇంత వైబ్రాంట్ కనబడడానికి కారణం పోలిక. ప్రకృతి అంటే పోలిక లేని స్థితి. ఆధ్యాత్మికత పూర్తి ప్రకృతి స్థితి. ఏ జంతువు ఇంకో జంతువుతో పోల్చుకోదు. అలా ఉండాలి అని అనుకునే నియమమే లేదు ప్రకృతిలో. ఎలా ఉందో దాంతో రమించే స్థితి ప్రకృతి. ఎలా ఉందో అది నచ్చక గొప్పగా ఉండాలనుకునే స్థితి ప్రపంచం. సో మనిషి ప్రపంచంలో ఉన్నాడు కాబట్టి సఫర్ అవుతున్నాడు.
ప్రకృతిలో ఉన్నవాడికి ఏ ప్రాబ్లం లేదు. నేను ప్రపంచంలో ఉన్నట్టు కనిపిస్తున్నా, నా జీవితం అంతా ప్రకృతిని లింక్ చేసి పెట్టుకున్నా. ఈ క్షణం నేను అనుభవించే కారు, లేకపోతే ఈ చిన్నది, ఈ కుర్చీ మొత్తం పోయినా ఐ డోంట్ కేర్. పోతే అని కాదు, పోయినప్పటికీ ఏ బాధ లేదు. అట్లాంటి వస్తువుని నా లైఫ్లోకి తీసుకుంటా. ముందే ఒక వస్తువు కొంటే చూస్తే ఇది కనుక రేపే ఎరిగిపోతుంది, ఎందుకు బాధపడతావా? బాధపడతా అనుకుంటే తీసుకోను, నాకు వద్దే వద్దది. నేను కొనేది వస్తువుని కాదు, బాధనే నాయి. సో ఆధ్యాత్మికత నేను ఇచ్చే రకరకాల ప్రసంగాలు, లేకపోతే దాన్ని నేను లవ్ లెటర్స్ అంటున్నా, వర్బల్ లవ్ లెటర్స్, నా మిత్రుని కలుసుకోవడానికి కొన్ని పదాలు మూలంగా సాగుతున్న చర్చలే తప్ప అనంతమైన డిస్కషన్స్ కాదు. ఇవి కాకుండా సపరేట్గా నా వైలిన్ ఉంది, ఇట్ ఇస్ నథింగ్ టు డూ స్పిరిచువల్. లేకపోతే పుస్తకాల చర్చ ఉంది, అది సపరేట్ విభాగం అది. సో ఆధ్యాత్మికత అంటే కొన్ని పదాల సముదాయం, పోలిక, ఒపీనియన్, జడ్జిమెంట్, ఈ 3 పదాలు ఒకటి. సామరస్యం అనేది, ఇప్పుడు నేనున్నా మీరున్నారు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు స్టేజ్ మీద మనం ఒకటి చేస్తాం తెలియకుండా. ఏం చేస్తాం? కుర్చీలు వేస్తాం. వీలైతే అన్నీ సేమ్ రంగు, సేమ్ ఎత్తున వేస్తామా లేదా? ఎందుకు వేస్తాం? సామరస్యం కోసం. ఒక్క కుర్చీ 5 ఇంచులు దిగితే ప్రభుత్వం పడిపోవచ్చు. మొగుడు పిల్లలకు దండలు వేసినప్పుడు 2 సేమ్ దండలు చూస్తాం, దండల్లో మార్పు వచ్చిందా? కుటుంబాలు చెడిపోవచ్చు. సామరస్యం అనేది బాగుంటే అసలు నీకు లైఫ్ ఉన్నట్టు తెలియదు. సామరస్యం కుదిరిందా సమయం తెలియదు. ఆధ్యాత్మికత అంటే సమగ్ర సామరస్యం. నీకు నీ శరీరానికి కుదిరింది, నీకు నీ శరీరానికి చుట్టుపక్కల ఉన్న ఒక ప్లేస్కి కుదిరింది. ఆధ్యాత్మికవేత్తలు ఎందుకు ఒక ప్లేస్కి కూర్చుంటుంటే వాడికి కుదిరింది సామరస్యం. సింపుల్. ఇంతకుముందు మీరు అన్నది తందనానవరే అనే పాట ఉంది కదా, అందరూ సమానమే అనేదాన్ని. అవును, బౌళి రాగం. నిద్రించే కృష్ణమూర్తి కూడా అన్నాడు, పరిగెత్తే లేడీ నేనే, దాన్ని వేటాడే సింహాన్ని నేను. ఇక్కడ ఒక్క మాట చెప్తా. నిజంగా మీరు పోలికలేని స్థితిలో కనుక ఉంటే పిచ్చి లేచిపోతుంది. యూ విల్ బి సర్ప్రైజ్. అంటే ఇది ఊహించే స్థితి కాదు. నిజంగా పోలికలు లేకపోతే లిటరల్గా ఎట్లుంటుంది తెలుసా? నువ్వు ప్రపంచంలో ఉంటావు కానీ ప్రపంచానికి ఒక 5 అడుగుల ఎత్తులు నడుస్తుంటావు, నీకేం అంటుకోదని తెలుస్తుంది. అది ఒక రకమైన మ్యాడనింగ్ స్టేట్. ఇనిషియల్గా రాను రాను స్థితమవుతుంది. ఆ ఇనిషియల్ డేస్లో ఆ పోలికలన్నీ సమస్యనప్పుడు నీ చూపు, నీ టచ్, నీ దృష్టి, నువ్వు ఇచ్చే పద్ధతిలో గొప్ప పరిణితి వస్తుంది. అసలు ఎలా ఉంటుంది తెలుసా సార్? సింపుల్గా చెప్పాలంటే నీకు నువ్వు ఇచ్చుకున్నట్టు ఉంటుంది పోలిక లేకపోతే. పోలిక వచ్చిందా నువ్వు గొప్పవాడికని ఇవ్వాలి, నీకంటే తక్కువ వాడికని ఇవ్వాలి. నీతో ఉన్న సమాన వ్యక్తికి ఇవ్వ, నువ్వు తీసుకో అంట. సో పోలిక లేని స్థితిలో కనుక మనసు నిలబడితే కృష్ణమూర్తి చెప్పిన స్థితి వస్తుంది. ఆశ్చర్యం జరుగుతుంది. అన్నిట్లో నువ్వే కనపడ్డం అనేది ఒక భావనాత్మకంగా. ఎందుకంటే ఇచ్చేది నేనే, తీసుకునేది నేనే. మనుషుల రూపాలు మారుతున్నాయి, అంతే, భావన మారట్లే. అట్లా ఒక 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 స్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనుభూతి కలిగింది. ఒక్కోసారి అనిపిస్తుంది, కనపడుతుంది సార్ అది అంతా ఒక్కటే కదా అన్నట్టు, విశ్వం అంతా ఒకటే కదా అనేది ఒక్కోసారి వస్తుంది మనసుకి. అవును, మీరు చెప్పింది ఇప్పుడు అలా అవుతుంది. పోలిక ఉంటే విశ్వమంతా ఒక్కటి కాదు, పోలిక లేకపోతే విశ్వమంతా ఒకటే. మీరే విశ్వం. విశ్వమానవుడు అంటే ఎవడంటే పోలిక లేనివాడు. సింపుల్గా ఇంకొంచెం ముందుకెళ్తే ఒపీనియన్, జడ్జిమెంట్స్ లేనివాడు. ఒపీనియన్ అంటే ఏంది? ఇప్పుడు మన మీటింగ్ చాలా బాగా జరిగింది కదా, ఇప్పుడు మీరు మెట్లు దిగుతూ మీటింగ్ చాలా బాగా జరిగింది అనుకున్నారు కదా, గేటు తీసేలోపు మర్చిపోండి దాన్ని. గేటు చాలా బాగా తీశాను అనుకోండి, అంటే ఎప్పుడు వర్తమానంతో నిండిపోండి. మళ్ళీ కారు కూర్చున్నారు, కారు చాలా బాగుంది అనుకోండి. సో మీరు కారులో కూర్చుని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ మీటింగ్ బాగా జరిగిందని నేను క్యారీ చేస్తాను అనుకో, అదే అదే మనకు కోపం తెప్పిస్తుంది. ఏదో రోజు అదే మురిగిపోతుంది. ఎందుకు? ఏదో రోజు నేను సిగరెట్ తాగుతూ కనిపించింది మీకు. ఎంత మోసం, అదంతా అబద్ధం అసలు అని మేము. ఎందుకంటే మీరు ఒక ఒపీనియన్ క్యారీ చేస్తారు. అట్లా కాకుండా ఒపీనియన్ లేకపోతే ఈరోజు సిగరెట్ చూశారు, సిగరెట్తో ఉన్న నన్ను మీరు వచ్చి పలకరిస్తారు. బికాజ్ మీరు గతాన్ని క్యారీ చేయట్లేదుగా.
అప్పుడు మీరు వచ్చి అడగగలరు ఏమిటిది. అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా గతాన్ని క్యారీ చేసిన బరువు లేదు మీలో, ఊరికే ఒక సమాచారంగా ఉంది అంతవరకు. అంటే జడ్జిమెంట్ తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ మీ విలువని తగ్గిస్తున్నాడు. సో ఎన్ని ఒపీనియన్స్ ఒక వ్యక్తి మీద ఉంటే అన్ని గొడవలు అవుతున్నాయి. నాకెవరితో గొడవలు లేవు, ఎందుకంటే ఒపీనియన్స్ లేవు. ఈ రోజు నన్ను ఎవడన్నా బాస్టర్ని తిట్టిపోతే రేపు మళ్ళీ వాడితో నా ఫ్రెండ్షిప్ ఉంటుంది. నేను గుర్తుపెట్టుకోను, నాకేం సంబంధం, వాడి నోరు వాడిని తీయటం నాకేం అవసరం. ఎవడు అన్నంత మాత్రం నేను బాస్టర్డ్ అయిపోతా. పోనీ ఎవడన్నా అంటాడు నువ్వు దేవుడు అని అయిపోతావా? అయిపోం కదా. నేనేమిటో నాకు తెలుసు, నేను ఒక మామూలు సాదాసీదా ఓ ప్రాణి. నాకు చాలా లిమిటేషన్స్ ఉంది, నా శరీరానికి చాలా లిమిటేషన్స్ తెలుస్తుంది. అట్లా నాకు నేను ఎందుకు బ్లఫ్ చేసుకుంటా. సో నా ఆధ్యాత్మికత నాకు నేర్పించిందంటే అతి సాధారణ జీవితం నిజమైన ఆధ్యాత్మికత. అతి సాధారణం అది. ఒక పులిని అడవినేలేరు పులి అట్లా పోయి గడ్ల వండుకుంటు. రేవంత్ రెడ్డి వచ్చినా కూడా కూర్చోవలసింది. అంతే అంతే. అయితే నేను ఇంపోజ్ చేయను. వాళ్ళకి కనుక పైన కూర్చోనిస్తే వాళ్ళ కూర్చేసి నేను కింద కూర్చుంటా. లేవుగా మన కాడ కూర్చో అయితే తెప్పిస్తా, అది అంతే. ఇష్టం ఉంటే సో పోలిక, ఒపీనియన్, జడ్జిమెంట్ ప్రపంచంలో మనుషులతో అన్నప్పుడు సామరస్యం వర్కౌట్ అవుతుంది. వస్తువులతో సామరస్యం మనకు తెలుస్తుంది, వస్తువు మనకు అపోజ్ చేయదు కాబట్టి నో ప్రాబ్లం. ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు కార్లో వచ్చారు కదా, ప్రయాణం బాగుంది, కారు బాగుంది అంటే అర్థం తెలుసా సార్? కారులో ఉన్న అన్ని వస్తువుల మధ్యన సామరస్యం కుదిరి శబ్దాలు వస్తలేవు. శబ్దాలు రాని కారణంగా కారుకు మీకు సామరస్యం బాగుంది. అట్లా కాకుండా ఎవ్రీ 3 minutes టాక్ 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 అని శబ్దం వచ్చింది అనుకో, మీరు ఫస్ట్ కారు ఆపి చూస్తారు. ఇక్కడ సామరస్యం దెబ్బతింటుంది. ఆధ్యాత్మికత అంటే నిరంతర సామరస్యం. వాడు సామరస్యం చెడిపోయిన మొదటి సెకండ్లోనే దాన్ని సెట్ చేస్తాడు. అది మనిషి కానీ వస్తువు కానీ, వాడు పోస్ట్ పోన్ చేయడాడు. అందుకే మనం ఆధ్యాత్మిక గురువుల జీవితాలు చూస్తే ఇది కనిపిస్తుంది. ఇప్పుడు టక్ టక్ అని శబ్దం వచ్చింది, చూద్దాం లేరా 5 రోజుల తర్వాత అని ఎవడన్నాడు. వస్తువు స్పందిస్తుంది, ప్రతిస్పందిస్తుంది. నువ్వు చెప్పినట్టు వింటది. దాన్ని ఇప్పి టైర్ పక్కగా పెడితే అట్లే ఉంటుంది. అది మనిషి ఉండడు కాబట్టి మనం సామరస్యాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం. మనిషితో కూడా అక్కడికక్కడనే తేల్చి క్లియర్ చేసుకో. తద్వారా సామరస్యం జీవితకాలం ఉంటుంది. నిరంతర వర్తమానం అంటే నిరంతర సామరస్యం. నిరంతర సామరస్యమే ఆధ్యాత్మికత యొక్క చరమ స్థాయి. అది ఇద్దరు ఉన్నప్పుడు, మీరు లేనప్పుడు, బాలాజీ లేనప్పుడు, ఈయన లేనప్పుడు, నా బాడీకి నాకు కూర్చున్న ముడ్డి కింద ఉన్న దీనికి సామరస్యం. చిన్న రాయి ఉన్న సామరస్యం బాయ్. నేను రాయి తీసేస్తలేను, నా సామరస్యం కోసం ప్రయత్నం చేస్తున్నా. నా షర్ట్కి ఏదో చిన్న ముళ్ళు గుచ్చుకుంటుంది, నేను షర్ట్ తీసేస్తలేను, నా సామరస్యం పోతుంది కాబట్టి తీసేస్తున్నా. షర్ట్తో నాకేం పని? మన నిరంతర ప్రయత్నం సామరస్యం కోసమే. సింపుల్. తర్వాత మనుషులతో పని చేయవలసి వస్తే సామరస్యంతో పాటు సమదృష్టి, సమత్వం అనేది అవసరం. అప్పుడు చక్కగా పని జరుగుతుంది. మన సమాజంలో పని కూడా చేయాలి కాబట్టి ఎవరెవరు గొప్ప సీఈఓలు అయ్యారంటే ఎంప్లాయీని తనతో సమానంగా చూసుకున్నాడు. అట్లాంటి సీఈఓని లైక్ చేస్తారు. సో నేను ఆచరిస్తున్నాను. పని చేసినప్పుడు సమత్వం. నేనేం తింటానో వాళ్ళకి అదే, వాళ్ళు తినేది నాకు. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. ధనికుడు తినే తిండి, వర్కర్ తినే తిండి అటువంటిది ఏం లేదు. మన సాధనలో, మన యొక్క ఎక్స్ప్రెషన్లో సమత్వం వచ్చేసింది. ఈ సమత్వంతో పాటు మళ్ళీ దాన్ని భయపడ్డు కొన్ని వస్తాయి. ఒక యాపిల్ పండుగ ఉంటే విటమిన్, రంగు అవన్నీ వచ్చినట్టు సమత్వంతో పాటు సమదృష్టి వస్తుంది, సమభావన వస్తుంది. ఇవన్నీ ఒకటే, మనం భాషలో పదాలు మార్చుకోవాలంతే. ఇవన్నీ విజిబుల్. ప్రయత్నం చేస్తే వస్తాయి, ప్రయత్నం చేయకుండా వచ్చేవి కొన్ని ఉన్నాయి. ఆధ్యాత్మికత నీ ప్రయత్నం చేస్తే రావు. సాక్షి భావన ప్రయత్నం వల్ల రాదు. సాక్షి భావన ఆల్రెడీ ఉంది. అదే సాక్షి భావన, ఎరుక ఆల్రెడీ ఉన్నాయి, ఉన్నట్లు చూడడం ఉన్నాయి. అవన్నీ ఇదంతా ఒకటే కదా, ఉన్నాయి. సామరస్యం మీరు ట్రై చేస్తేనే వస్తుంది. సాక్షి రాదు. సాక్షికి అప్రయత్నం అన్నట్టు సాక్షి, ప్రయత్నం సామరస్యం. అందుకే ప్రతి యోగి తన చుట్టూ ఉన్న కొందరిని, ఇప్పుడు రమణ మహర్షి పక్కన పళనిస్వామి ఉంటాడు, సామరస్యం జీవితకాలం. పళనిస్వామి ఊరికి పోయిండా రమణ దమకారం అవుతుంది. పళని ఎక్కడ వాడు, ఎందుకంటే సమస్త సామరస్యానికి పళనిస్వామి తను. అందుకే పి అవసరం ఒక సీఈఓకి. ఎందుకంటే సామరస్యం
ప్రపంచంలో ఉన్న ఎంప్లాయీస్ బేస్తో తనకు సంబంధం లేదు, మొత్తాన్ని పిఏ చూసుకుంటాడు. పిఏ సామరస్యం ఉంది, పిఏతో అయిపోతుంది. నీకు అందరు తలకైనా పక్కర్లేదు. సో వేరే వాళ్ళతో కలిసి పనిచేసుకునే వాళ్ళు ఎవరైనా సామరస్యం ఎవరెవరితో కుదురుతుందో వాళ్ళని క్లోజ్గా పెట్టుకున్నారు. మనకు చూసే వాళ్ళకి అనిపిస్తుంది ఆ సైడ్ ఎక్కువ తీసుకుంటున్నాడు లేదా వాడికి ఫేవర్గా ఉంటాడు. కాదు, సామరస్యం వాడితో కుదురుతుంది, వాళ్ళకు కుదురుతుంది కాబట్టి వాళ్ళు అంతే కలిసి ఉంటుంది. ఇప్పుడు నేను మైథిలి సామరస్యం కుదిరింది, నేనేం చూస్తలేను, సామరస్యమే చూస్తున్నా. జీవితకాలం సామరస్యానికి ఆ అమ్మాయిలో ఒక ద్వారం కనిపించింది నాకు. మిగతా అందరిలో అందం ఉంది, నేను పెళ్లి చేసుకుంటా అంటే లక్షలు మేబీ కొన్ని కోట్లు ఇచ్చేవాళ్ళు తగిలారు నాకు. ఎవ్రీథింగ్ ఇచ్చేస్తాం మా అమ్మాయిని చేసుకునే వాళ్ళని చూసిన. నాకెందుకు అదంతా, నాకేం సంబంధం? నాకు కావాల్సింది ఒక ఎడతెగని ప్రశాంతత, సామరస్యం గల మనిషి. ఇప్పుడు మన ఇద్దరం కొట్టాడుకున్నాం సార్, మన ఇద్దరిలో సామరస్యం అనే లక్షణం ఉందనుకో, 2 సెకండ్స్లో గొడవ ఎండేటట్టు చేస్తాం ఇద్దరం. మంచి మెకానిక్ అని ఒకటి అంటున్నాం, ఎవడో తెలుసా? కారు సామరస్యాన్ని 5 నిమిషాల్లో సెట్ చేసేటోడు. మంచి మెకానిక్ ఎవడు కాదు, 5 రోజులు అయింది వాడు రిపేర్ చేసిండు, మళ్ళీ కారు టక శబ్దం. వాడు మంచోడు కాదు. వాడు ఎందుకు మంచోడు కాదు, కారు శబ్దం అట్లనే ఉంది. ఇప్పుడు నాకు 2009 నుంచి ఎవరితో గొడవలు లేవు, నేను మస్తు గొడవలు పెట్టుకుంటా. కానీ సామరస్యం కోసం ట్రై చేస్తే ఎంబడే, దానివల్ల నా ఎరుక సామరస్యం ఉన్నందుకు అసలు ఎవ్వడు నన్ను తప్పు అర్థం చేసుకోడు. నేను మళ్ళీ ఒక్కొక్కసారి అరేతురే అంటా, లేకపోతే కావాలని నీళ్ళు పెడతా, గెలుకుతా, చూస్తా. నేను కూడా చూద్దాం. సామరస్యం చెడ్డానికి కారణం నేనే అయ్యి, ఒకవేళ చెడితే నేను ఏం చేస్తే, ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరిని కొట్లాడుతాను అనుకో, నేను ఎంబడే పోను. ఏ క్షణంలో నేను పోయి ఒక మాట్లాడితే సామరస్యం కుదురుతుంది, వెయిట్ చేస్తా, చూస్తా. అంటే కంప్లీట్ ఎరుకలో ఉంటుంది. ఇది ఒక ప్రయోగం. కొన్నిసార్లు మిసైల్ వర్క్ ఫెయిల్ అవుతుంది, ఆ టైంలో తప్పించుకొని నిష్టబుద్ధులు సామరస్యం కోసం ప్రయత్నం చేస్తేనే మనకు మనశ్శాంతి ఉంటుంది. సో మనిషిగా మీ ప్రయత్నం. ఇంకా మీరు ఆశ్చర్యపోయే విషయం చెప్తా, ప్రకృతి ఒక మస్తు గేమ్ ఆడుతుంది ఇక్కడ అందరితో. ఇప్పుడు ఈ శరీరం ఇట్లా కూర్చుంది కదా, నా శరీరంలో ఉన్న అన్ని ఆర్గాన్స్ యొక్క సామరస్యం నా యొక్క ధ్యాన భంగిమ. ధ్యానం యొక్క సమగ్ర స్థితి సామరస్యంలోనే ఉంది. సో ధ్యానం చేసే వాళ్ళు వెజిటేరియన్ ఫుడ్ ఎందుకు తినాలంటే సామరస్యానికి అది దగ్గర దారి. ఇప్పుడు నేను ఊరికి ఇట్లా కూర్చొని కొన్ని గంటలు ఉంటా మీతో, ఇంత కథలను ఎందుకు, నా శరీరానికి నా లిమ్స్కి సామరస్యం కుదిరింది. ఇప్పుడు కొంచెం లావు ఉంది వాడికి, ఇప్పుడు ఎవడో గురువు చెప్పాడు ఇట్లా వేసుకొని కూర్చోమని, వాడికి ఈపు గూస్తుంటుంది, మెడ గూస్తుంటుంది, వాడు ఏం ధ్యానం చేస్తాడు? ఎట్లయితే సాక్షి ప్రయత్నం వల్ల రాదో, ధ్యానస్థితి కూడా ప్రయత్నం వల్ల రాదు. ధ్యానస్థితి అనేది బై ప్రొడక్ట్. రకరకాల సామరస్యాల కలయిక ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తెలియకుండా శరీరం చక్కగా కూర్చుంటారు, హాయిగా ఉంటుంది. అంటే మీ ప్రయత్నం అక్కర్లేదు ధ్యానానికి, మీరు చేసే ధ్యానంగానే కాదు. ఎందుకంటే మనిషి చేసి ఏ పనైనా పెంట అవుతుంది, ధ్యానం చేసినా అది పెంటనే అవుతుంది, సామరస్యం కుదరకుంటే. సో ఇప్పుడు నా దృష్టిలో సామరస్యం అనేది అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. అడవిలో ఉన్నవాడికి సామరస్యంతో పని లేదు, సాధువులకు సామరస్యంతో పని లేదు, సన్యాసం తీసుకున్న సామరస్యం పని లేదు, వాడు మనుషులతో పని చేయక్కర్లే. సంసారంలో ఉన్నవాడికి సామరస్యం, అన్ని వదిలిపెట్టిపోయిన వాడికి ఎందుకు సామరస్యం? వాడు ఏదో అంటాడు, వాడు ఏదో ఎవడో అడుక్కొని తింటాడు, తిడతాడు, వాడు నడుస్తుంది కామ్ చెల్తా. సామరస్యం చాలా ఎక్సలెంట్. సో వీటన్నిటి పట్ల ఎరుక ఉంది, వీటన్నిటి పట్ల సాక్షి ఉంది. ఈ ప్రయత్నం వల్ల రావు, జస్ట్ ఉన్నాయి అంతే. దాన్ని నేను క్రియేట్ చేసుకునే ఎగ్జాంపుల్, ఒక గురువు గారు అడిగాడంట, సార్ నేను నగ్నంగా ఎట్లా అవ్వాలి అంటే, బట్టలు ఇప్పు. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది, బట్టలు ఇప్పు అనగానే ఇప్పేసిండా వాడు మంచి శిష్యుడు. ఎట్లు ఇప్పాలి గురువు గారు అంటే పద్ధతి ఏంటండి. ఇప్పుడు రకరకాల గురువులు రకరకాల. ఓషో అనుకో చింపవతల వాడే అన్నాడు, చింపేశారు అంతే. ఇంకో గురువు అంటాడు, బట్టలు నీకు ఉపయోగపడకపోవచ్చు, ఎవరికైనా ఉపయోగపడతాయి కదా, అది ఎలా ఇప్పాలో కూడా తెలుసుకుని పక్కకు పెట్టు నాయన అని ఇంకో గురువు చెప్పాడు. ఇద్దరు చెప్పింది నగ్నంగా అవ్వడానికి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది, మూలమైంది. ఇప్పుడు నగ్నంగా అవ్వగానే ఆధ్యాత్మిక సాధన అయిపోయింది అనేది అందరూ అనుకుంటారు. అష్టావక్ర మహాగీత ఇక్కడ మిగిలినది. నగ్నంగా ఉన్నాడు, నేను ఇప్పుడు నగ్నంగా అయ్యాను, ఇంకేమిటి నువ్వు నగ్నంగా ఎక్కడ ఉంది, ఇంకా మొలతాడు, అది కూడా తీశాను.
నగ్నంగా అయిన తర్వాత కూడా తీసేయవలసినవి చాలా ఉన్నాయి. చెమట ఉంది, అది కూడా తీసేయి, అది కూడా నీ నగ్నత్వానికి అడ్డు. నువ్వు పెట్టుకున్న ఉంగరం కూడా తీసేయి, ఇంకా నగ్నంగా. వ్యక్తికి నూనె ఉందా, తీసేయి, ఇంకా అది కూడా నగ్నత్వానికి అడ్డే. కంప్లీట్ న్యూడిటీ ఉంది ఒకటి. సో సూపర్ఫిషియల్ న్యూడిటీ అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సమగ్ర ధ్యానం అంటే ఆబ్వియస్గా సమగ్రం అన్ని విషయాలు సెట్ అవ్వాలి. సో ప్రపంచపరంగా పోలికలు, ఒపీనియన్లు, జడ్జిమెంట్ లేని మైండ్ తను ఎవరితో అన్నా కలిసి పనిచేస్తున్నప్పుడు అత్యంత తొందరగా సామరస్యం క్రియేట్ చేసుకోగలిగిన మైండ్. ఎన్ని వస్తువులు ఉన్నా అన్ని వస్తువుల్ని సమానంగా చూడగలిగే ఒకానొక మైండ్ ఎరుక కలిగి ఉంటుంది. తన జీవితంలోకి ఎవరు వచ్చినా అందరినీ సమానంగా ట్రీట్ చేయగలిగే ఒకానొక మైండ్. తన దగ్గర ఉన్నది, ఒకవేళ తను ఏమి తింటే అందరికి అది ఇవ్వగలిగే మైండ్. తను ఏం వేసుకుంటే, ఒకవేళ తను బట్టలు ఇప్పిస్తే అవే ఇప్పిస్తాడు. తనకొకలాగా వేరొకలాగా ఉండదు. అటువంటి మైండ్ అది అర్థం చేసుకుంటుంది ఆధ్యాత్మికత యొక్క చర్మస్థాయిని. మిగతా వాళ్ళంతా గేమ్ ఆడుతున్నారు. నేను రోజు ఆఫ్టర్నూన్ మెడిటేషన్ చేస్తా, వావ్ నేను 1 hour చేసిన సార్ ఈరోజు, తర్వాత ఇంకేంటి సార్ నైట్ మేము పార్టీ చేసుకున్నాం సార్ అంటే డిస్కషన్ ఉంటుంది అంతే. సో నిజంగా స్పిరిచువాలిటీ అర్థమైతే ఇక నేను అంటుకునేది ఏముండదు, నిన్ను డిస్టర్బ్ చేసేది ఏముండదు. నువ్వు అందరితో ఉన్నా ఏకాంతంలో ఉన్నట్టే, ఏకాంతంగా ఉన్నా ప్రపంచం సమస్త విశ్వంతో కలిసి ఉన్నట్టే. ఎట్లా అనుకుంటే అట్లా, ఎట్లా అనుకుంటే అట్లా. సో ఎప్పటికీ మారని స్థితి అనుభవిస్తున్న వాడికి ఆత్మ పరిచయం అవుతుంది. అప్పుడు వాడు ఆత్మ వేరే అయి ఉండరు. ఎప్పటికీ మారనిది అదే వాడు. ఎవడైతే ఆ విషయాన్ని తెలుసుకున్నాడో అందరిలో అదే చూస్తాడు వాడు. ఎవరైతే డబ్బు ద్వారా తన జీవితాన్ని తెలుసుకున్నాడో అందరిని డబ్బునే చూస్తాడు వాడు. ఎవరైతే బంగారం ద్వారా జీవితాన్ని గుర్తిస్తున్నాడో అందరిలో బంగారాన్ని చూస్తాడు. ఎవడైతే శరీరం ద్వారా జీవితాన్ని గుర్తిస్తున్నాడో వాడు అందరి శరీరాలని చూస్తాడు. ఎవడైతే ఎప్పటికీ మారనిది ఒకటి ఉందని తెలుసుకున్నాడో అట్లాంటి వాళ్ళ కోసం వెతుకులాడతాడు వాడు. అందుకే దొరికి సావరు. రేర్ కదా, ఉండరు చాలా. నేను నా దాంట్లో ఒక చిన్న పద్యం రాసిన, అది చదివిన తర్వాత బాయ్ చెప్తాం. ఇంతే కొన్ని పదాలు సార్. సామరస్యం ఒకటి, ఎరుక ఒకటి, సాక్షి ఒకటి, ధ్యానస్థితి ఒకటి. ఈ సాక్షి, ఎరుక, ధ్యానస్థితి మీ ప్రయత్నం వల్ల రావు. సామరస్యం మీ ప్రయత్నం వల్లనే వస్తుంది. దానికి ఎదుటి వాళ్ళ సహాయం ఉంటే తొందర వస్తుంది. సామరస్యం నిజంగా కుదిరితే జీవితంలో మౌనం తొందర ఎంటర్ అవుతుంది, మాటలు అవసరం లేదు. తర్వాత పోలిక, ఒపీనియన్, జడ్జిమెంట్, ఈ 3 ప్రపంచపరంగా వస్తున్నాయి. ప్రకృతిలో ఇవి ఏమీ లేవు. తర్వాత మనుషులతో పని చేయాలనుకుంటున్నప్పుడు సమత్వము, సమభావన, సమదృష్టి అనుకుంటే పని మంచిగా. సో ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఎన్ని వేల పుస్తకాల గ్రంథమైనా సరే ఇంతే ఉంది అందులో. దాని యొక్క కోర్ ఇదే ఉంటుంది. రమణ మహర్షి మొత్తం ఫిలాసఫీలో ఇవే ఉన్నాయి, ఇంతకు మించి లేవు. ఇదే సాక్షే నిష్కామ కర్మ. దీనికి భాషలో మళ్ళీ 2 పదాలు చెప్పుకోవచ్చు. సాక్షి అంటే 100% చూడడం, నిష్కామ కర్మ అంటే 100% చేయడం. 2 మంచి స్థితులే. చూస్తే పరిపూర్ణంగా చూడు, చేస్తే పరిపూర్ణంగా చేయి, మధ్యలో ఉండనే ఉండకు. మీరు అన్నారు ఒక దగ్గర, సాక్షిని కనుక నువ్వు పట్టుకుంటే నువ్వు ప్రపంచాన్ని జయించినోడివే, అంతే. అది వజ్రం లాంటిది అన్నారు. అంతకుమించి ఏమీ లేదు. ఇంకా ఇంకోటి, అది డబ్బులు ఉన్నంత మాత్రం దొరకదు. డబ్బులకి ఎందుకు దొరకదు అది డబ్బులకి. ఇప్పుడు నా గురించి నేను రాసుకున్న ఒక పద్యం ఇది. సార్, సో రీసా అంటే పేరు కాదు, అది ఒకనొక అనుభవాన్ని నేను పెట్టుకున్న పేరు అంతే. దానికి ఏం మీనింగ్ లేదు. సో రీసాయన ధ్యానము ద్వారము శూన్యము శృంగారము. రీసాయన ధ్యానము ద్వారము శూన్యము శృంగారము. రీసాయన మౌనము గమనము గమ్యము గానము. రీసాయన అప్రయోజకత అప్రయత్నత ఆనంద రసాయనము. రీసాయన అప్రయోజకత అప్రయత్నత ఆనంద రసాయనము. తాగిన వాడికి ఎరుకరా దాని మర్మం రసో వయసు. జస్ట్ ఉల్టా. ఒక్కసారి ఎవడన్నా వినేవాడు, లైఫ్ని అర్థం చేసుకునేవాడు, ఎంతసేపు నేను గమనిస్తున్నా అని కాకుండా నువ్వు ఏం గమనించక ఏం చేయ గమ్మునుండు, సమస్తం నేను గమనిస్తుంటా. ద హోల్ యూనివర్స్, సమస్త విశ్వం నిన్ను కాచుకోనుంది. నువ్వేం ఒంటరివాడు కాదు. ప్రపంచంలో ఒంటరివాడు, విశ్వంలో అందరివాడు.
అక్కడ ఎవరి జీవితం వాడిది. ప్రపంచంలో సోషల్ సర్వీస్ ఉంది, విశ్వంలో ప్రకృతిలో ఏ సోషల్ సర్వీస్ లేదు. సోషల్ సర్వీస్ ప్రపంచానికి సంబంధించినవి. అన్నదానాలు ప్రపంచానికి సంబంధించినవి, ధ్యాన దానాలు ప్రపంచానికి సంబంధించినవి. ప్రకృతికి సంబంధించింది లేదు కానీ ఆధ్యాత్మికత పూర్తి ప్రకృతికి సంబంధించింది, ప్రపంచానికి సంబంధించింది కాదు. పద్ధతి ప్రపంచానిది, మనసుది, ఆత్మది కాదు. మూలానికి ఏ పద్ధతులు ఉండవు. ఇప్పుడు మీరు అన్నం అరిగించుకుంటున్నారు, ఏ పద్ధతి ఉంది సార్? అరుగుతుంది అంతే. అట్లా ప్రకృతి అనుసంధానంగా ప్రకృతి నియమాలు కనుక పాటిస్తే, ఒక జంతువు ఏం చేస్తుందో ఎగ్జాక్ట్లీ ఒక నెల అది చేస్తే వాడు బుద్ధుడైపోతాడు. ఒక పిల్లి ఏం చేసిందో నెల రోజులు అది కనుక చేయగలిగితే, అంటే పిల్లి ఎలుక తింటే మనం ఎలుక తింటాం కాదు, అంటే అది ఫుడ్ ఆకలినప్పుడు స్థిరంగా కూర్చొని ఫుడ్ పట్టుకుంటుంది. అట్లా మీరు వెళ్ళి వంట వండుకోండి, నిశ్శబ్దంగా నడుస్తుంది, మీరు నిశ్శబ్దంగా నడవండి. అది దేంతో పోల్చుకోదు, పక్కన బెంజ్ కారు పైన చూడదు. ఎలుక తప్ప తనకు ఆకర్షించేది ఏది లేదు. ఎలుక ప్లేస్లో మీ ఆనందాన్ని పెట్టుకోండి అంతే. సరే మరి. సో మీరు ఆత్మదర్శనం చదవండి సరదాగా, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం.